సమస్య వచ్చింది, ప్రభుత్వం దృష్టికి వెళ్తుంది, ఒకసారి చేశారు, రెండోది కూడా తొందరలో చేయబోతారు. కాబట్టి మీరు అందరూ కూడా విరమించుకుని వెళ్లాల్సిందిగా పరిశ్రమ శాఖ నుంచి కోరుతున్నాను. థ్యాంక్ యూ. ఇప్పుడు ఒక్క నిమిషం అండి, ఇప్పుడు సారు విరమించమని చెప్పారంటున్నారు కదా, సీఎం గారు మీతో మాట్లాడారా? డిప్యూటీ సీఎం గారు ఎవరు చెప్తే చెప్తున్నారు? క్లారిటీ ఉండాలన్న, క్లారిటీ ఉండాలా? డిప్యూటీ సీఎం గారు వెనక వాయిస్, డిప్యూటీ సీఎం గారు మనకి ఇక్కడికి రాలేకపోయినా ఒక వాయిస్, మీరు వెళ్ళిపోవచ్చు, నేను 2-3 రోజుల్లో మీకు ఒక డేట్ చెప్తాను అని చెప్పగలిగితే మనం ఓకే. కానీ ఆ వాయిస్ మనకి క్లారిఫికేషన్ అటు నుంచి పవన్ కళ్యాణ్ గారు ఆ బాధ్యత తీసుకున్నారనేది క్లారిఫికేషన్ మనకి ఎట్లా వస్తుంది? డిప్యూటీ సీఎం గారు సెక్రటరీస్ తో మాట్లాడారు. డిప్యూటీ సీఎం గారు సెక్రటరీస్ తో మాట్లాడిన తర్వాత సెక్రటరీస్ ద్వారా నాకు చెప్పమన్నారు. అట్లాగా ఇది ప్రభుత్వం ఎప్పుడు డైరెక్ట్ గా మాట్లాడదు, అధికారుల ద్వారా రకరకాలుగా వస్తుందండి. సార్ మాకు డబ్బులు ఇస్తేనే వెళ్తాం సార్, వెళ్ళాం సార్, మేము కదలం, మాకు డబ్బులు ఇస్తేనే వెళ్తాం సార్. అన్నం పెడతాం మాకు డబ్బులు డబ్బులు ఇస్తేనే వెళ్తాం సార్. మాకు డబ్బులు వెళ్ళాం సార్, తక్కువ లేదా మేము ఇక్కడే ఉంటాం సార్, మేము ఇక్కడే ఉంటాం, మాకు డబ్బులు ఇస్తేనే వెళ్తాం సార్. మనమే పిలిచామా? వాయిస్ ఇవ్వగలిగితే మన డెసిషన్ తీసుకుంటాం. 5 రోజులు 2 ఇన్సిడెంట్లు